వంగ గీతా విశ్వనాథ్ గారు అల్లుడి గారు కూతురు గారు గొల్లపురంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సురేష్ గారు, చాలా విస్తృతంగా మీరు ప్రచారం చేస్తున్నారు, అసలు నిమిషం కూడా ఖాళీ లేకుండా చేస్తున్నారు. స్పందన ఎలా ఉంది? స్పందన బ్రహ్మాండంగా ఉందండి. అసలు ఈ ఎండను పడినా వర్షాన్ని పడినా మేము తిరుగుతుంటే కార్యకర్తల్లో నాయకుల్లో మామూలు ప్రజల్లో చూసే ఆనందాన్ని ఉత్సాహాన్ని చూసి మాకు ఇంకా రెట్టింపు ఉత్సాహం వస్తుంది. మాకు ఎక్కడ అలసత్వం అనేది లేకుండా చాలా అసలు జగన్ గారి కోసం ప్రజలు ఎంతలా వెయిట్ చేస్తున్నారంటే మళ్ళీ మా జగన్ బాబుని తమ అమూల్య నోటితో ముఖ్యమంత్రి చేసుకుంటున్నాం అని చెప్పి ఆనందం. మేము వెళ్తుంటే మాకు ఎదురుపడి ధీమా, మాకు మీకే ఓటేస్తాం, మీరు అడగట్లేదు, మా జగన్ బాబుని ఓటేస్తాం, మా గీతమ్మకి ఓటేస్తాం, సునీల్ గారికి ఓటేస్తాం అని మాకు ఎదురొచ్చి చెప్తున్నారు. ఎందుకంటే ఎవరైనా చెప్పినా కూడా ప్రజలకు తెలుసు, వాళ్ళ పథకాలు కానీ అన్ని స్వీకరించున్నారు. కరోనా టైంలో దేశం మొత్తం మీద కూడా జగన్ గారు చేసిన, మన రాష్ట్రంలో జగన్ గారు చేసిన పరిపాలన 5 ఏళ్ళు 2 ఏళ్ళు కరోనాలో పోయినా కూడా ఇచ్చిన మాట ఎక్కడా తగ్గకుండా, ఏ పథకం కూడా ఆగకుండా, ఇచ్చిన మాట ఏది ఆగకుండా ఆయన పరిపాలన సాగించుకుంటూ వచ్చారు. ఎక్కువ మాట్లాడరు, అన్నది మాత్రం చేసి చూపిస్తారు, తను చెప్పించేస్తారు. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తానో చెప్పారు, అవన్నీ కూడా చేస్తారు. ప్రతిపక్షాలు అన్ని చెప్తున్నాయి, ఇన్ని మొన్నటిదాకా అన్నారు ఇన్ని పథకాలు రాష్ట్ర అప్పుల పాలు అన్నారు. ఇప్పుడు వాళ్ళ మేనిఫెస్టో చూస్తే అర్థమవుతుంది. సంపద మీద సృష్టించారు. 2014 నుంచి 2019 దాకా ఏం సంపద సృష్టించారు? వాళ్ళ సంపదే సృష్టించినట్లయితే కనుక 2019లో జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు అంతలా ముఖ్యమంత్రి ఎందుకు చేస్తారు? ఇప్పుడు మళ్ళీ వాళ్ళు వచ్చి ఏదో చేస్తానంటే నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక బ్రాండ్, గీతమ్మ గారు అంటే ఒక బ్రాండ్, సునీల్ గారు అంటే ఒక బ్రాండ్. ఇక్కడ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని, గీతమ్మని, మళ్ళీ తమ అమూల్య నోటితో అఖండ మెజార్టీతో నెగ్గించుకోవడానికి ప్రజలు రెడీగా ఉన్నారు. మేము తిరుగుతుంటే వాళ్ళ మహల్లోని వాళ్ళ స్పందనలోని మాకు అర్థమవుతుంది. చాలా ధీమాగా మా నాయకులు, మా కార్యకర్తలు, మా కుటుంబ సభ్యులు అందరూ సహకారంతో మేము మళ్ళీ విజయం సాధించబోతున్నామని చెప్తున్నాం. మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారండి. మా గీతమ్మ అమ్మాయి అంటే మా అమ్మాయి అని తీసుకుంటున్నారండి. అండ్ జగన్ గారికి కూడా మా కొడుకుకి వేస్తున్నాం ఓటు, మా ఇంట్లో ఒక మనిషికి వేస్తున్నాం, మా ఇంటి పెద్దకి వేస్తున్నాము, మా అన్నకి వేస్తున్నాము, మా మనవడికి వేస్తున్నాం అంటున్నారు. జగన్ గారు ఒక ఫ్యామిలీ మెంబర్ అయిపోయారండి. అలాగే గీత గారు కూడా అందరికీ తెలుసు, మా ఆడపడుచుని మళ్ళీ మేము నెగ్గించుకుంటున్నాం అంటున్నారు. ఓకే మేడం, అయితే మేడం గారిని అల్లుడి గారు డామినేట్ చేస్తున్నారని సోషల్ మీడియాలో చాలా ప్రచారం చేస్తున్నారు, మీరు ఏమంటారు? మేము జస్ట్ క్యాంపెయిన్ కి వచ్చామండి. అమ్మకి జగన్ గారి కోసం క్యాంపెయిన్ చేయడానికి మాత్రమే వచ్చాం. క్యాంపెయిన్ చేసి మేము మళ్ళీ మా పనుల్లో మేము ఉంటాం. ఫ్యూచర్ లో మిమ్మల్ని ప్రత్యక్ష రాజకీయాల్లో చూడొచ్చండి? మా అత్తయ్య గారిని చూడొచ్చండి. మా అత్తయ్య గారితోనే మేము ఉంటాం. ఫ్యామిలీ ఈ రోజున ఏ రాజకీయ నాయకుడి కన్నా వాళ్ళ ఫ్యామిలీ వచ్చి వెనకాల సపోర్ట్ చేయడానికి ఉంటుంది. ఇంట్లో పెళ్లికి శుభకార్యానికి ఎలా ఉంటుందో ప్రతి పనిలోని బాధ్యతలు పంచుకోవడానికి కుటుంబం ఉంది. అలాగే కుటుంబ సభ్యులుగా మేము ఉన్న ప్రతి దాంట్లోని కార్యక్రమాల్లో ప్రచారంలో భాగంగా ఉండడం జరుగుతుంది. తర్వాత మా ప్రజలందరికీ కూడా మమ్మల్ని చూసి, మా అత్తయ్య గారిని చూసి ఓట్లేసుకున్న వాళ్ళందరికీ కూడా మేమందరూ జవాబుదారీగా ఉండి ఈ రోజు వచ్చి మేము క్యాన్వాసింగ్ చేసి ఓట్లు అడిగాం. అట్లాగే మేము ఏవేవి ఏరియాలో అయితే తిరిగాం, కార్యకర్తలు ఎవరెవరైతే మాకు సహకరించారో వాళ్ళందరికీ రేపు పొద్దున ఏ పనులు ఉన్నా కూడా మేమందరూ వాళ్ళ జవాబుదారీగా ఉండి మా అత్తయ్య గారు వెనకాల కుటుంబ సభ్యుల్లా వాళ్ళ పనుల్లో మేము నిమగ్నమై ఉంటాం తప్ప డామినేషన్ అంటూ ఏమీ ఉండదండి. ప్రతి ఒక్క క్యాండిడేట్ కి వాళ్ళ కుటుంబ సభ్యులు చేస్తా ఉన్నారు. ఎవరో కిట్టిన వాళ్ళు ప్రతిపక్షాలు చెప్పి మాటల్ని అంత పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మా నాయకులకు తెలుసు, మా కార్యకర్తలు తెలుసు, పిఠాపురం ప్రజలకు తెలుసు మేము ఏంటో. మేము ఇప్పుడు ఎన్నికలు కాబట్టి ఆ సహాయ సహకారాలు అందించడానికి వచ్చాం. పూర్తిగా సగం మందికి నా పేరు కూడా ఇంకా తెలియదు. ఇందులో డామినేషన్ అది ఏమీ లేదు. ఉన్న పనుల్లో అందరూ కూడా టైం తక్కువగా ఉంది కాబట్టి భాగస్వామ్యం పంచుకోవడానికి మాత్రం. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.